Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Nasropet. Today, I am going to explain a previous year question which was asked in 2024 MSET. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 0.1 mole ఆఫ్ పొటాషియం పెర్మాంగనేట్ ని 300 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు వచ్చేటటువంటి రెసిడ్యూ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. KMnO4 ని ఇక్కడ ఏ టెంపరేచర్ దగ్గర హీట్ చేసాం? 300 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో అవి ఏంటో రాద్దాం. KMnO4 gives rise to ఇక్కడ 300 డిగ్రీ సెంటీగ్రేడ్స్ హీట్ చేస్తాం. వచ్చేటటువంటి ప్రోడక్ట్ K2MnO4 ప్లస్ MnO2 ప్లస్ O2. ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్. అంటే ఇప్పుడు ఇక్కడ రెసిడ్యూ అన్నాడు, అంటే రెసిడ్యూ యొక్క వెయిట్ అన్నాడు. సో దీనిలో ఆక్సిజన్ ఎలిమినేట్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈజ్ ఏ గ్యాస్. కాబట్టి ఇప్పుడు రెసిడ్యూ యొక్క వెయిట్ అంటే ఏమొస్తుంది మనకి? ఓకే, పొటాషియం మ్యాంగనేటు ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో రిడక్షన్ ఆక్సిడేషన్లో ఏమేమి మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి చూద్దాం. సో ఇక్కడ ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో పొటాషియం పెర్మాంగనేటు, ఇదేమో పొటాషియం మ్యాంగనేట్. ఏంటి తేడా అంటే ఆక్సిడేషన్ స్టేట్లో ఇక్కడ దీనికి +7 వస్తుంది, దీనికి +6 వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ మ్యాంగనీస్ +7 నుంచి +6కి వచ్చింది, అంటే ఛార్జ్ తగ్గింది కాబట్టి రిడక్షన్. అలాగే ఇక్కడ మరి +4కి వస్తుంది, ఇక్కడ కూడా ఏమైంది? ఛార్జీ తగ్గింది కాబట్టి ఇది కూడా ఏంటి? రిడక్షన్ రియాక్షన్. ఓకే, సో +7 నుంచి +6 అంటే ఒక ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది. అదే +7 నుంచి +4కి వచ్చింది అని అంటే 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేశాడు. అంటే మొత్తం టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4 ఎలక్ట్రాన్స్. ఓకేనా, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ని సప్లై చేసినటువంటిది ఏంటి అంటే ఇక్కడ పొటాషియం అయితే ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే దీనికి ఇక్కడ +1 ఇక్కడ +1 ఛార్జ్ చేయి. సో ఆక్సిజన్కి చూడండి, ఆక్సిజన్ ఇక్కడ -2 అయితే ఇక్కడ 0. అంటే ఏం జరిగింది? ఇక్కడ ఆక్సిజన్ -2 నుంచి 0కి వచ్చింది. అంటే ఏం జరిగినట్లు? ఆక్సిడేషన్ జరిగినట్లు. ఓకే, సో ఒక్కొక్క ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది. అంటే ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చినాయి? 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో కాబట్టి 4 ఎలక్ట్రాన్స్. అంటే ఒక రెడాక్స్ రియాక్షన్లో రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్, గెయిన్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 అంటే 2 moles ఆఫ్ KMnO4ని 300 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేసినప్పుడు ఏమొస్తుంది? పొటాషియం మ్యాంగనేటు, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఓకే, సో ఇప్పుడు ఈ రియాక్షన్ బేస్ చేసుకుని 2 moles KMnO4 ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది? 2 moles KMnO4 1 mole K2SO4 ప్లస్ 1 mole MnO2. ఓకే, 2 moles KMnO4ని హీట్ చేస్తే 1 mole ఏమో పొటాషియం మ్యాంగనేటు అండ్ 1 mole ఏమో మ్యాంగనీస్ డయాక్సైడ్ వస్తుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? 0.1 mole ఇచ్చారు. అంటే 0.1 mole అయితే ఎంత వస్తుంది? 2 molesకి 1 mole అంటే 0.1 mole కంటే 0.1 డివైడెడ్ బై 2. ఎందుకని ఇది 2కి 1 అంటే హాఫేగా. 0.1 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది? 0.05 వస్తుంది. ఏంటి 0.05? 0.05 మోల్ల పొటాషియం మ్యాంగనేట్ వస్తుంది. సో ఇది కూడా అంతే కదా, సేమ్ 0.1 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.05 అంటే 0.05 మోల్ల మ్యాంగనీస్ డయాక్సైడ్ వస్తుంది. ఈ రెండింటి యొక్క వెయిటే రెసిడ్యూ యొక్క వెయిట్ అవుతుంది. ఓకేనా, అంటే
పొటాషియం మ్యాంగనేట్ 1 మోల్ పొటాషియం మ్యాంగనేట్ యొక్క వెయిట్ ఎంత? సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ పొటాషియంకి ఎంత ఉంటుందంటే అటామిక్ వెయిట్ 39 అంటే ఇంటూ 2 ఇది అంటే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 78. ఓకే, అది 78. మ్యాంగనీస్ యొక్క వెయిట్ ఎంత అవుతుంది? 55 ఒకటే ఉంది కాబట్టి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 55. ఇంకేమున్నది? ఆక్సిజన్ యొక్క వెయిట్ 16 ఇంటూ 4. ఓకేనా? ఎంత వస్తుంది? 64. ఓకే, సో మొత్తాన్ని మనము యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 197 వస్తుంది. ఓకేనా? సో ఇది 1 మోల్ పొటాషియం మ్యాంగనేట్ యొక్క వెయిట్ 197 గ్రామ్స్. ఓకే, కానీ మనకి ఎంత వచ్చింది? ఇది 0.05 వచ్చింది. అంటే 1 మోల్ పొటాషియం మ్యాంగనేట్ యొక్క వెయిట్ 197 గ్రామ్స్ అయితే 0.05 మోల్ల మ్యాంగనేట్ యొక్క వెయిట్ ఎంత అవుతుంది అంటే ఇంటూ 0.05 అంటే 197 ఇంటూ 0.05 అంటే జస్ట్ దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 197 5. ఓకే, 5 ఇంటూ 7 35. ఇది 45 ప్లస్ 3 48. 5 ప్లస్ 4 9 అంటే ఎంత? సో పాయింట్ ఎక్కడ పెట్టాలి? 0.05 అంటే 2 డిజిట్స్ తర్వాత 1 2 అంటే 9.85 గ్రామ్స్. అంటే దీని యొక్క వెయిట్ ఎంత వస్తుంది? 9.85 గ్రామ్స్. 9.85 గ్రామ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాంగనీస్ డయాక్సైడ్ చూడండి. మ్యాంగనీస్ డయాక్సైడ్ యొక్క వెయిట్ సో MnO2 అంటే మ్యాంగనీస్ 55, ఇది ఎంత అవుతుంది? 16 అంటే 32 అంటే మొత్తం ఎంత వస్తుంది? 87 గ్రామ్స్. ఓకే, సో 0.05 మోల్ అంటే 1 మోల్ అంటేనేమో 87 గ్రామ్స్. 0.05 మోల్ అంటే 87 ఇంటూ 0.05. ఓకే, సో 87ని 5 తోటి మల్టిప్లై చేయండి. ఇది ఎంత అవుతుంది? 35. ఓకే, 40 into 3 43. పాయింట్ ఎక్కడ పెట్టాలి? 2 డిజిట్స్ తర్వాత అంటే ఇది 4.35. దీనికి యాడ్ చేయండి. 4.35 ఎంత అవుతుంది? 10. ఓకే, 12. ఓకేనా? 14. పాయింట్ ఎక్కడ? 2 డిజిట్స్ తర్వాత 1 2 అంటే ఎంత అవుతుంది? 14.2 గ్రామ్స్. 14.2 గ్రామ్స్ అంటే టోటల్ రెసిడ్యూ యొక్క వెయిట్ ఎంత వస్తుంది? 14.2 గ్రామ్స్. అంటే ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.